ఈ గొర్రెల దొడ్డి దాటుకొని వస్తుంటే అలాంటి పర్ఫ్యూమ్లు ఏమి రావు. వచ్చే వాసన అయినా సరే మనం ఏం చేస్తున్నాం, ఒక్కు బిగబట్టుకొని ఊపిరి కొంచెం ఆపుకొనైనా సరే ఆ ముందు దాటుకున్న తర్వాత ఊపిరి పీల్చుకుందాం అన్నట్లుగా ఉంటుంది మనకు అక్కడ ఏరియా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దావీదు అలాగ గొర్రెల వెనకాల తిరిగేవాడు. ఆ కంపును ఆ వాటిని భరించుకుంటూ వాటితో ఉండేవాడు. అలాంటి స్థితి నుంచి దేవుడు దావీదును తీసుకొని సింహాసనం మీద నిలబెడితే, కూర్చోబెడితే దావీదు వాటిని మర్చిపోలేదు. ఆ సమయాన్ని దావీదు మర్చిపోక దేవునితో అంటున్నాడు, నేను ఏ పాటి వాడినయ్యా ఇంతగా నన్ను హెచ్చులోనికి తేవడానికి. నేను గొర్రెల వెనకాల తిరిగేవాడిని. నేను చాలా కాలం క్రితం చెప్పాను నేను ఒక మాట.